అందరికీ నమస్తే అండి. ఈసారి నాగుల చవితి పండగ నాడు మాకు గుడికి వెళ్ళడానికి కుదరలేదండి. అయితే ఏదో మనసులో వెలితిగా అనిపించిందనమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరం వెళ్ళి పేరు పేరున అందరం కలిసి నాగదేవతకి పూజ చేసి పుట్టలో పాలు పోయడం ఇవన్నీ అలవాటు కదా. సరే అని మరుసటి రోజు రెండో రోజు అనమాట, ఇంకా అందరం తయారయ్యి గుడికి బయలుదేరాము. ఈ గుడి ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే ఉందంటే, గుడి చిన్నదే కానీ చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్, పెద్ద పెద్ద చెట్లతో ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. అక్కడక్కడక్కడ చిన్న చిన్న పుట్టలుగా వెలిసి ఉందన్నమాట. ఇక్కడేంటో నాగదేవతలకి ఒక పీఠంలా తయారు చేసి పెట్టారు. సో నేను ఆ రోజు ప్రొద్దున్నే లేచి చిమిలి అంటారు కదా, నువ్వుల లడ్డూలు, ఇంకా వడపప్పు, కొబ్బరికాయ, పసుపు కుంకుమ అన్నీ పూజకు కావాల్సినవి అన్నీ సర్దుకొని ఇంకా అందరం కలిసి గుడికి వచ్చేసాము. ఇదిగోండి ఇలా నాగదేవత పీఠాలు పెట్టి ఉంటాయన్నమాట. ఇక్కడ మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ పక్కన ఉన్న మెయిన్ గుడిలో నాగదేవత అమ్మవారి విగ్రహము, ఇంకా పెద్ద పుట్ట ఉంటుంది. ఈ గుడికి ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే ఒక పెద్ద వృక్షం మొదట్లో ఉంటుందన్నమాట ఈ పుట్ట. అక్కడ తర్వాత ఒక విగ్రహం ఏర్పరిచారు. యాక్చువల్లీ ఇక్కడ లోకల్స్ వాళ్ళు ఇదంతా ఖాళీ స్థలం ఉండేదట. ఒకరోజు అక్కడ లోకల్స్ వాళ్ళు సడన్గా చూస్తే ఆ చెట్టు మొదట్లో ఒక పుట్ట వెలిసి ఉందంటండి. సరే అది నాగదేవతగా తలిచి వాళ్ళు అక్కడ పసుపు కుంకుమ పూజలు చేయడం చిన్నగా స్టార్ట్ చేసి అది ఏంటంటే ఇంకా క్రమక్రమంగా పెద్దగా అయిపోయి ఆ చెట్టు చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా వేసి చిన్న గుడి కింద ఏర్పరిచారనమాట. చాలా చక్కగా ఉంటుందండి. అండ్ ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ దేవుడి గుడికైనా మనం వెళ్ళి వస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదండి. మనం ఒక నమ్మకమైన ప్రదేశానికి వెళ్ళాము, పూజించి వచ్చామనే ఒక తృప్తి మనకు ఉంటుంది కదా. అండ్ ఈ నాగుల చవితికి అయితే పుట్టలో పాలు పోయడం అనేది మన ఇళ్ళలో చాలామంది మనం పాటిస్తాం కదా. సో మేమందరము కలిసి రావడం మాకు ప్రతి సంవత్సరం అలవాటండి. అయితే రాహుల్, వైష్ణవి నాగుల చవితి రోజే వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చారండి అర్జున్ బాబుని తీసుకొని. మాకు మాత్రమే కుదరలేదు. సో నేను, మా వారు, మా విమల్, రవళి, ఇంకా మా అభిరామ్ బాబు వచ్చాం. ఇంకా అభిరామ్ బాబు గురించి చెప్పేదేంటి, ఆయనకు పూజలు అంటే ఇష్టం కదండి. మేము చేసే ప్రతి దాంట్లో ఆయన పాలు పంచుకోవాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇదండి అమ్మవారి విగ్రహము. ఇంకా విగ్రహం ఎదురుగా ఉన్న పుట్ట చాలా పెద్ద పుట్ట అండి. అందులో నాగదేవత కూడా ఉంది అని అంటారు, కొందరు చూసి ఉన్నారంట. మేమైతే ఇప్పటివరకు చూడలేదు, కానీ ఆ దేవత పైన నమ్మకము, విశ్వాసంతో మేము మాత్రం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇలా ఫెన్సింగ్లా కట్టి పెట్టారు. బయట ఏంటో చిన్న చిన్నగా పుట్టలుగా వెలిసాయండి. ఇంకా అక్కడే మేము ఓపెన్ ప్లేస్లో ఈరోజు పండగ కాదు కాబట్టి ఆ గ్రిల్ డోర్ లాక్ చేసింది. ఒక ఆవిడ ఉంటారండి ఈ గుడి మెయింటైన్ చేసిన ఆవిడ, ఇవాళ లేరు. సో మేము బయట నుంచే బయట పుట్టలకి పూజ చేసుకొని వెళ్దాము. ఈ లోపల ఆవిడ వస్తే సరే, లేకపోతే పర్వాలేదు అనుకొని అక్కడ పసుపు కుంకుమ పూలు అవి పెట్టి ఇంకా గుడ్డు పాలు పెడతాం కదా. ఇవన్నీ మన పద్ధతులు మీలో చాలామందికి తెలిసే ఉంటాయి. మేము చేసే పద్ధతి చూపిస్తున్నాను మీకు. ఇలా అందరు పేరు పేరున అందరము అక్కడ పసుపు కుంకుమ పూలు పెట్టి గుడ్డు పాలు సమర్పిస్తామన్నమాట. ఇది ప్రతిసారి మేము నాగుల చవితి రోజే చేసుకుంటాము. ఈసారి కుదరలేదని మేము 2 days తర్వాత వచ్చాం. ఇక్కడ ఏంటంటే చాలా ఓపెన్ ప్లేస్ అండి, ప్రశాంతంగా ఉంటుంది, మనం సొంతంగా పూజ చేసుకోవచ్చు. నాకు అందుకనే ఈ గుడికి రావాలంటే చాలా ఇష్టం అండి. మా అభిరామ్ చూడండి, నేను ఎగ్గు పెడతాను జేజకి, ఎగ్గు పెడతానని పెడుతున్నాడు. పిల్లలకి ఎంత ఆశ కదండి. అందులో మా అభిరామ్ ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. దేవుళ్ళకు మొక్కడం అన్నా, ఇంట్లో దీపం వెలుగుతుంటే దీపాన్నే చూస్తూ ఉండేవాడండి పసిబిడ్డగా ఉన్నప్పుడు కూడా. ఆయనకి ఏంటో మరి దేవుడు అంటే అంత భక్తి. గుడి పూజ అంటే చాలండి, సంతోషంగా బయలుదేరిపోతాడు. ఇంకా అందరము పేరు పేరున నాగదేవతకి గుడ్డు పాలు సమర్పించుకున్నాము.
అగరొత్తులు పెట్టిస్తున్నాను మా అభిరామ్ బాబు చేత. ఆ, ఇలా మేము పండగ రోజు కాకుండా వేరే రోజు వచ్చి ఇలా పూజ చేసుకుంటున్నాము. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ అసలు జనమే లేరండి. వచ్చేవాళ్ళంతా మామూలుగా పండగ రోజే వస్తారు కదా, మేమేమో తర్వాత వచ్చాము. ఇంక ఇక్కడ పీఠం ఉంది కదా, నాగదేవతలను ఇంకొక శివలింగాన్ని పెట్టిన పీఠం దగ్గర దీపారాధన చేసి హారతి అది ఇచ్చి, యాక్చువల్లీ నేను ముందుగానే కొబ్బరికాయ కొట్టాను. అది ముందు హారతి ఇవ్వడం అనేది చూపిస్తున్నాను. అందరం హారతి తీసుకున్నాం. అయితే కొన్ని పాలు పుట్టలో పోసిన తర్వాత అక్కడ మామూలుగా కొన్ని కుక్క పిల్లలు ఉంటాయండి. సరే మా అబ్బాయి విమల్ ఏమన్నాడంటే, కుక్క చూస్తుంది మమ్మీ, కొన్ని పాలు దానికి పోద్దామని అక్కడ ఒక చిన్న డిష్ లాగా ఉంటే అందులో పాలు పోసాం. ఇంకా ఆ పుట్టలో దేవత తాగుతుందో లేదో తెలీదు, ఈ కుక్క మాత్రం మా ఎదురుగానే మొత్తం పాలు తాగేసిందండి పాపం. ఎంత ఆకలిగా ఉందో ఏంటో. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టాను. ఇక్కడ ఇదేనండి, మనం సొంతంగా పూజ చేసుకోవచ్చు. పూజారి అంటూ ఎవరు ఉండరు. ఒక లేడీ ఉంటారు, ఆవిడ వాళ్ళు లేరు. ఆవిడ ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఇలా కొబ్బరికాయలు అవి కొట్టివ్వడము, బొట్టు పెట్టడం, ప్రసాదాలు ఇవ్వడం అది చేస్తుందన్నమాట. ఈ గుడి నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా మెయిన్ గుడి తాళం ఉంది కాబట్టి అక్కడ గుమ్మం దగ్గరే అమ్మవారికి చిమిలి ఇంకా వడపప్పు, తాంబూలము, పూలు సమర్పించి బయట నుంచి దండం పెట్టుకున్నానండి. ఏదో గుడికి వచ్చి అమ్మవారికి మొక్కుకున్నాము, నాగదేవతకి మొక్కు సమర్పించుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. ఇది మాకు చాలా ఇష్టమైన ప్రదేశం అండి. చుట్టూ పచ్చని చెట్లతో చాలా బాగుంటుందండి. మీరంతా ఈసారి నాగుల చవితి చాలా సంతోషంగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నానండి. ఈసారి మేము జరుపుకున్న పండగ అయితే ఇది. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.